మన తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మరో మెరుగైన రైలు మార్గం సిద్ధమవుతుంది. అదే నల్లపాడు బీబీనగర్ రెండో రైల్వే లైన్. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ వివరాలు మరియు జరుగుతున్న పనుల గురించి చూద్దాం. ఈ ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే వాటి గురించి కూడా తెలుసుకుందాం. అలానే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో కేవలం 1.4% మంది మాత్రమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. దయచేసి మిగతా వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా వీడియోస్ చేయాలని కొంచెం మోటివేటివ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. నల్లపాడు బీబీనగర్ సెకండ్ రైల్వే లైన్ మొత్తం దూరం 284 కిలోమీటర్లు. ఇది గుంటూరు జిల్లా నల్లపాడు నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ వరకు ఉంటుంది. ఇది ఆల్రెడీ ఉన్న గుంటూరు సికింద్రాబాద్ రైలు మార్గాన్ని డబుల్ చేస్తుంది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కీలకంగా ఈ ప్రాజెక్ట్ని పర్యవేక్షిస్తుంది. ప్రాజెక్ట్ని మొత్తం 2853 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. 2024-25 సంవత్సరానికి కేటాయించిన మొత్తం 452 కోట్లు. సాంకేతికంగా ఇది ఫుల్ డబుల్ లైన్, 100% ఎలక్ట్రిఫికేషన్, మోడర్న్ సిగ్నలింగ్, 259 మైనర్ బ్రిడ్జిలు, పలు మేజర్ బ్రిడ్జిలు అండ్ టనెల్స్ నిర్మాణంలో ఉన్నాయి. మొదటి దశలో బీబీనగర్ నడుకుడి కుక్కడం 47 కిలోమీటర్ల సెక్షన్ ఈ భాగానికి టెండర్లు ఫైనల్ అయ్యి పనులు పూర్తిగా ప్రారంభించారు. రెండవ దశలో కుక్కడం వెలిగొండ 75 కిలోమీటర్ల సెక్షన్లో 700 కోట్ల వ్యయంతో కాంట్రాక్టర్ని ఎంపిక చేశారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. మూడవ దశలో నల్లపాడు బెల్లంకొండ 56 కిలోమీటర్ల సెక్షన్లో టెండర్లు ప్రక్రియలో ఉన్నాయి. మొత్తం 248 కిలోమీటర్ల ప్రాంతంలో 6 దశల్లో పనులు జరుగుతాయి. ప్రస్తుతం మిర్యాలగూడ నల్గొండ సెక్షన్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన భూసేకరణ దాదాపుగా పూర్తయింది. ప్రథమ దశగా 30 కిలోమీటర్ల ట్రాక్ని ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. పూర్తి డబలింగ్ తర్వాత సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి అమరావతి, గుంటూరు విభాగం వరకు ప్రయాణ సమయం 1 గంట లేదా అంతకంటే ఎక్కువ తగ్గుతుందని అంచనా. అలాగే ప్రయాణికులు మరియు సరుకు రవాణాలకు అదనపు ట్రాకింగ్ కారణంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా మెరుగవుతుంది మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ బలోపేతమవుతుంది. వాణిజ్య సరుకులు తక్కువ ఖర్చుతో ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఈ ప్రాజెక్టు వల్ల ముఖ్యంగా లాభపడే పట్టణాలు నరసారావుపేట, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్లగొండ, బీబీనగర్. ఈ పట్టణాలు భవిష్యత్తులో ట్రాన్స్పోర్టులో అభివృద్ధి చెందుతాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం గతి శక్తి ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ డబులింగ్ ప్రాజెక్టుకు డిపిఆర్ 2023లో మంజూరైంది. ముఖ్య స్టేజీలు 2024 నుంచి 25లో ప్రారంభమయ్యాయి. మొత్తం ప్రాజెక్టు 2027-28 సంవత్సరాల కంటే ముందే పూర్తి చేయాలని టార్గెట్ ఉంది. ఇది పూర్తయితే రైల్వే ట్రాఫిక్ తగ్గి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు రెండు తెలుగు రాష్ట్రాలు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.